హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈ కార్తీక మాసంలో కొత్తిమీర దొరుకుతది కదండీ! చాలా టేస్టీగా ఉంటది. ఈ వింటర్‌లో ఏది చేసుకున్నా టేస్టీగానే ఉంటది. చలి చలిలో వేడి వేడిగా వేడన్నంలో నెయ్యి వేసుకొని కొత్తిమీర పచ్చడి చేసుకొని తింటే చాలా బావుంటది. అది ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను. 15 డేస్ వరకి స్టోర్ ఉంటుంది. ఫస్ట్ కొత్తిమీరని బాగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఆరబెట్టుకొని ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని దగ్గరయ్యేంత వరకు వేగించుకొని ప్లేట్‌లో తీసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒక్కసారి ఫ్రై చేశాక చింతపండు పులుసేసుకొని ఉడుకుతుండగా మనం ఇందాక చల్లారబెట్టుకున్న కొత్తిమీరని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్‌ని గూడా ఇందులో వేసి దగ్గరవుతుండగానే చిన్న పసుపు, ఉప్పు, కారం, చిటికెడు పంచదార వేసుకొని నూనె తేలాడేంత వరకు ఒక్కసారి బాగా దగ్గరయ్యేంత వరకు కలుపుకుంటే రెడీ అండి. టేస్టీ టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ. నేనైతే మెజర్‌మెంట్స్ ప్రకారం 5 కప్పుల కొత్తిమీరకి 1 కప్పు చింతపండు పులుసు తీసుకున్నాను. ఓకేనా? నచ్చితే మీరు ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.